అండి, నేను మీ డాక్టర్ వల్లి కొడాలి. డాక్టర్ని సంప్రదించకుండా కనుక మెడిసిన్స్ తీసుకొని మెడికల్ షాప్లో వేసుకోవచ్చా అనేది ఇవాళ మన చర్చించే టాపిక్. ఇది ఖచ్చితంగా నో అని చెప్తానండి. యాజ్ అ డాక్టర్ నేను మీకు కనుక ప్రెగ్నెన్సీ వద్దు అని అనుకుంటే కనుక ఇప్పుడు ఒక క్వాలిఫైడ్ గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి మీరు ఫస్ట్ అసలు ప్రెగ్నెన్సీ అనేది గర్భసంచిలో ఏర్పడిందా లేదా చెక్ చేసుకొని అప్పుడు మీరు అబార్షన్కి ట్యాబ్లెట్స్ తీసుకోవాలి. మీ బాడీ వెయిట్కి, మీ బాడీ స్ట్రక్చర్కి ఎంత డోస్ అవసరమో అంత డోసే ప్రిస్క్రైబ్ చేస్తారు డాక్టర్ గారు. దాని ప్రకారం మీకు అది సేఫ్గా టర్మినేట్ అవుతుంది. ఇన్ కేస్ ఒకవేళ కనుక 2 days తర్వాత 3 days తర్వాత కనుక మిమ్మల్ని రమ్మన్నారనుకోండి, అది సేఫ్గా టర్మినేట్ అవ్వలేదు అనుకోండి మీరు మెడిసిన్స్ వేసుకోవటం వలన, అప్పుడు దాన్ని క్లీన్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. చాలామంది మనం చూస్తూ ఉన్న ఈ ప్రాసెస్ అంతా అండర్గో అవ్వకుండా మెడికల్ షాప్లో తెచ్చి ప్రిస్క్రిప్షన్ మెడిసిన్స్ వేసేసుకుంటున్నారు. అవి వేసుకోకూడదు. ఇప్పుడు గవర్నమెంట్ కూడా మీకు ఏం చెప్తుందంటే ఇలాంటి ప్రాక్టీసెస్ మానేయమని అండ్ దీని మీద బ్యాన్ పెట్టింది. అండ్ మెడికల్ షాప్స్లో కూడా దయచేసి ఈ ట్యాబ్లెట్స్ ఎవరు మీరు అవుట్ ఆఫ్ ప్రిస్క్రిప్షన్ ఇవ్వకూడదు.